సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. నా విమోచకా స్వామి కీర్తించెదనీ గణనామం. నా విమోచకా స్వామి కీర్తించెదనీ గణనామం. ఈశ్వర మధురా మాధుర్యమే ఈశ్వర మధురా మాధుర్యమే నన్ను నింపేనా. స్తుతి కీర్తనీయుడా నా రక్షక. ఈశ్వర మధురా మాధుర్యమే నన్ను నింపేనా. స్తుతి కీర్తనీయుడా నా రక్షక. మహిమా పూర్ణుడా మహిమ కలలలో దాగిన సుందర రత్నవదనమా. మహిమా పూర్ణుడా మహిమ కలలలో దాగిన సుందర రత్నవదనమా. సువర్ణ కాంతి మహిమారే కవై. సువర్ణ కాంతి మహిమారే కవై. మహిమారే కలై పుష్పించేనా యేసు. మరిపించేనా నా స్వామి. పుష్పించేనా యేసు. మరిపించేనా నా స్వామి. నా విమోచకా స్వామి కీర్తించెదనీ గణనామం. కీర్తించెదనీ గణనామం. ఈశ్వర మధురా మాధుర్యమే నన్ను నింపేనా. స్తుతి కీర్తనీయుడా నా రక్షక. స్తుతి కీర్తనీయుడా నా రక్షక. ప్రేమ పూర్ణుడా ప్రేమదారవై చిందిన నీతి రత్నమా. ప్రేమ పూర్ణుడా ప్రేమదారవై చిందిన నీతి రత్నమా. నీలకాంత దైవిక స్వరూపమై. నీలకాంత దైవిక స్వరూపమై. దైవిక రూపమై విలపించేనా యేసు. సేద తీర్చేనా నా దేవా. విలపించేనా యేసు.
సేద తీర్చెనా నా దేవా నా విమోచక స్వామి కీర్తించెదని గణనామం నా విమోచక స్వామి కీర్తించెదని గణనామం ఈశ్వర మధురా మాధుర్యమే ఈశ్వర మధురా మాధుర్యమే నన్ను నింపేనా స్తుతి కీర్తనీయుడా నా రక్షక ఈశ్వర మధురా మాధుర్యమే నన్ను నింపేనా స్తుతి కీర్తనీయుడా నా రక్షక నా విమోచక స్వామి కీర్తించెదని గణనామం కీర్తించెదని గణనామం దేవుని వాక్యభాగంలో అదే ఆ కీర్తన 78 అధ్యాయంలో 15వ వచనం. నీ బాహుబలం వలన యాకోబు యేసేపుల సంతతి వారకు నీ ప్రజలను నీవు విమోచించున్నావు. 77వ కీర్తన 15వ వచనం. నీ బాహుబలం వలన యాకోబు యేసేపుల సంతతి వారకు నీ ప్రజలను నీవు విమోచించున్నావు. వాక్యభాగం చూసినట్లయితే కనుక ఇది కొత్తగా దొరికింది వాక్యభాగం. దీంట్లో ఇక్కడ యాకోబు సంతతి అన్నాడు, ఇక్కడ యేసేపు సంతతి అని మెన్షన్ చేయబడింది. దీంట్లో రెండు సంతతులు, ఇశ్రాయేల్ 12 గోత్రాలు అని చెప్పబడింది ఇంతవరకు కూడా. ఇక్కడికి వచ్చేపాటికి యాకోబు సంతతి యేసేపు సంతతి అని ఇద్దరికి చెప్పబడింది. 77వ అధ్యాయం 15వ వచనంలో. యాకోబు సంతతి అంటే అర్థం ఏంటంటే అతని భార్య ఈజిప్షియన్, ఆమె తెలుసు, అసెనత్. ఆమె ఈజిప్షియన్ అంటే ఐగుప్తు దేశస్తురాలు. ఆమె అసలు ఎలా ఎన్నుకున్నాడు ప్రభు, ఐగుప్తు దేశాన్ని ఎలా ఎన్నుకున్నాడు ప్రభు. ఆయన ఆ జ్ఞానం, అతీతమైన జ్ఞానం దేవుడు తన బిడ్డలకి తన విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవార్థమైనటువంటి స్థాయిలో విమోచన మార్గంలో పరిశుద్ధుడు ప్రాణం పెట్టినటువంటి ఆ మార్గంలో, పరిశుద్ధుడు రక్తము చిలికించినటువంటి ఆ మార్గంలో, సంపూర్ణమైన వాగ్దానాలు నెరవేర్చినటువంటి ఆ స్థానంలో, సర్వపరిపూర్ణత నిలబడినటువంటి క్రీస్తు యొక్క మార్గంలో, దైవాత్మ పూర్ణితుడైనటువంటి కల్వరి మార్గంలో ఆ జ్ఞానం ఒక విశ్వాసకి ఇవ్వబడింది అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఒక విశ్వాసకి ఇవ్వబడింది జ్ఞానం. ఈ జ్ఞానంలో విలువైనవి ఆత్మకి పొదగబడ్డాయి. విలువైనవి, చాలా విలువైనటువంటివి. అటువంటి విలువైన సంపదని ప్రభు నేటి సంఘానికి పంచిపెట్టాలని ప్రభు ఆశపడ్డాడు. ఆయన అందుకోసం ఆ విమోచన మార్గం ఉన్నతమైన మార్గం మాత్రమే కాదు, రక్తం చిలికించిన మార్గమే అంత పరిశుద్ధమైన మార్గం నిజమే. ఆ మార్గంలో జ్ఞానం ఇప్పారి ఆత్మకి వివిధమైనటువంటి మార్గాల్లో పరిశుద్ధమైనటువంటి క్రీస్తు యొక్క కట్టడాలని నానా విధమైన జ్ఞానంలో ఆ జ్ఞానం ఇప్పారటానికి ప్రభు పరిశుద్ధులకి ఇచ్చినటువంటి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం అని నేను మీ సన్నిధిలో తెలియజెప్తుంటున్నాను. విమోచన మార్గం పరిశుద్ధుడు పరలోకం నుండి దిగి వచ్చిన మార్గం, ప్రాణం పెట్టినటువంటి మార్గం, విమోచన నిత్యమైన విమోచనలో ఈ పాపాత్మను నిలబెట్టాలని ప్రభు ఇష్టపడ్డాడు. ఆయన పరిశుద్ధులుగా తీర్చి పరిశుద్ధులని పేరు పెట్టి పరిశుద్ధ సంఘంగా ఏర్పరిచి పరిశుద్ధ మార్గాలుగా ద్వారాలు తెరిచి పరిశుద్ధ మార్గాల్లో తన విలువైన సంపదని, వాక్యం యొక్క సంపదను విరచిమ్మి దానిలో జీవ పూటలు తెరిచి
జీవద్వారాలు తెరిచి జీవాత్మను ఆత్మకు అనుగ్రహించి ప్రభు ఆ విమోచన మార్గాన్ని ఆత్మకు నిలబెట్టాడు కనుక ఆ విమోచన మార్గం ఎంత విలువైందో గ్రహించగలిగితే రక్షణ ఎంత అమూల్యమైందో గ్రహించగలుగుతారు, లేకపోతే గ్రహించగలేరు. రక్షణ అనేది ఎంత సులువైన మార్గమైనా సరే, దేవుడు ఉచితంగా ఇచ్చినటువంటి స్థాయి అయినా సరే, అది అంతరంగంలో కనుక ఆ రక్తం శుద్ధి చేయబడకపోతే హృదయం క్రీస్తునందు విశ్వాసం ఇచ్చినటువంటి స్థాయి ఆ హృదయానికి లేకపోతే వారు ఎక్కడ నిలబడినా సరే వారికి మేలు ఉండదు కదా. వారి ద్వారా సంఘానికి ఏ మేలు కూడా ఉండదు అని పరిశుద్ధాత్మ దేవుడు మరి నిశ్చయముగా మీతో మాట్లాడుతుంటున్నాడు, నాతో మాట్లాడుతుంటున్నాడు. ఆ విషయాన్ని విమోచన మార్గం కల్వరిలో తెరవబడినటువంటి ఆ మార్గంలో పాపి అయిన హృదయం నిలబడినప్పుడు, పరిశుద్ధ ద్వారాలు ఆత్మ తెరిచినప్పుడు, జ్ఞానం ఆత్మకి పొదగబడినప్పుడు, బంగారంలో విలువైన రాళ్ళు ఏ విధంగా పొదగబడతాయో క్రీస్తు దైవత్వంలో ఆ జ్ఞానాత్మ ఆత్మకు పొదగబడినప్పుడు అప్పుడు ఆ దైవత్వం యొక్క నిధులు ఆత్మలో ప్రకాశిస్తే, లేకపోతే ప్రకాశించదు అజ్ఞానం. అటువంటి ఆ జ్ఞానం సామాన్యమైన జ్ఞానం కాదు. పూర్వముందు ప్రవక్తలకు ఇచ్చిన జ్ఞానం, నానా సమయాల్లో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన ప్రభు ఆ ప్రవక్తల ద్వారా ఇచ్చినటువంటి జ్ఞానం, నేటి కొత్త నిబంధన సంఘానికి విమోచన మార్గంలో ఇచ్చినటువంటి జ్ఞానం, విమోచన మార్గం ఎంత ప్రతిష్టమైనదిగా ఆత్మకి నింపబడుతుందో, ఆ విమోచన మార్గంలో ఒక పరిశుద్ధుడు ఎప్పుడు నిలబడతాడో ఒక పరిశుద్ధుడు చెప్పగలుగుతారు ఎవరన్నా? ఒక పరిశుద్ధుడు ఇప్పుడు నిలబడగలుగుతారు. సేవా దృక్పథంతో సేవ యొక్క మార్గాలు ఆత్మలో తెరలుగా విభాగించబడుతుంటున్నప్పుడు, అత్యున్నతమైన ఆ యొక్క దర్శనం ఆత్మకు అనుగ్రహించబడుతుంటున్నప్పుడు, ఆ పరిశుద్ధ మార్గాల్లో విమోచన మార్గం నిలబడినటువంటి ఒక పరిశుద్ధునికి తెరలుగా పరిచర్య, మహిమాయుక్తమైన ద్వారాలు ఆత్మకు తెరవబడతాయి. అది పరిచర్య, అది మహిమాయుక్తమైన పరిచర్య, మహిమలో ప్రకాశించిన పరిచర్య, శిలువ రక్తంలో ఏకమైన హృదయానికి పునరుత్థాన మహిమలో ప్రకాశించిన పరిచర్య. ఆ పరిచర్య కావాలి నేటి సంఘానికి. అది ఉండగలిగితే సంఘం ఆశ్రయించబడుతుంది, సంఘం దీవించబడుతుంది, క్రీస్తు మహిమ సంఘంలో ప్రకాశిస్తుంది. పరిశుద్ధుడు తేజవంతమవుతాడు ఆత్మకి, పరిశుద్ధమైన కార్యం ఆత్మకి పారుతుంది, పరిశుద్ధమైన సంపద ఆత్మకి నింపబడుతుంది, పరిశుద్ధమైన జ్ఞానం ఆత్మకి ఇముడుతుంది. పరిశుద్ధమైన జ్ఞానంలో క్రీస్తు స్వరూపాన్ని క్షణానికి చూడగలదు, అంతరాత్మ చూడగలదు. అప్పటి వరకు ఆత్మను చూడలేదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రీస్తు యొక్క దైవిక స్వరూపాన్ని మన అంతరాత్మ చూడలేదు కూడా ఆ మార్గంలో నిలబడకపోతే. కనుక అన్నాడు ఆయన, యేసేపు సంతతి అన్నాడు అక్కడ యాకోబు సంతతి అన్నాడు. యాకోబు జనాంగం 12 గోత్రాలు నిజమే, కానీ యేసేపు ఆమెని ఐగుప్తురాలైనటువంటి అశ్వేనతని వివాహం చేసుకున్న తర్వాత మనిషి ఎఫ్రాయిము జన్మించిన తర్వాత వారి జనాంగం కూడా చాలా అత్యధికంగా విస్తరించింది. యేసేపుని ఎక్కడ నిలబెట్టాడంటే యేసేపుని ఒక పక్క ఇశ్రాయేల్లో నిలబెట్టాడు. ఇశ్రాయేలీయుడు అతను ఇశ్రాయేల్లో నిలబడ్డాడు, మరొక పక్క ఐగుప్తుల్లో నిలబడ్డాడు. ఒక పక్క దేవుని జ్ఞానంతో నింపబడ్డాడు, దేవుని ఆత్మతో నింపబడ్డాడు. దేవుని యొక్క ఆత్మ యొక్క జ్ఞానం యొక్క నిధులు తన అంతరాత్మ తెరవబడ్డాయి, యేసేపులో తెరవబడ్డాయి. ఆ జ్ఞానం కోసం ఒక వ్యక్తి ఈ లోకంలో దేన్నైనా విడుదల పొందగలుగుతారు. ఆ జ్ఞానం కోసం, దేవుని యొక్క ఆ జ్ఞానం కోసం, దేవుని జ్ఞానంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధమైన తెరలో ఆత్మకి పారుతుంటున్నప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి దేన్నైనా ఆ వ్యక్తి అతి తేలిగ్గా వదులుకోగలుగుతారు, ఏదైనా వదులుకోగలుగుతారు. అటువంటిది ఆ జ్ఞానం. అటువంటి జ్ఞానం ఎవరికి ఇవ్వబడిందంటే దైవత్వంలో నిలబడిన వారికి ఆ జ్ఞానం ఎన్నో విధాలుగా ప్రకాశించింది. ఎన్నో విధాలుగా జ్ఞానం సువర్ణమయమైనటువంటి ఆ కాంతితో ప్రకాశించింది. తర్వాత దానిలో ప్రకాశించిన రాళ్ళు ఎన్నో 12 రత్నాలు ఆ కాంతులతో ఆ జ్ఞానం ప్రకాశించింది. ఒక బ్లూ డైమండ్ అంటే నీలము ప్రకాశిస్తే దైవత్వము ఆత్మ ప్రకాశించింది. పచ్చ ప్రకాశిస్తే పచ్చలో దేవుని యొక్క క్రీస్తు యొక్క నీతి ప్రకాశించింది. అది ఆత్మలో చొచ్చుకుపోయింది.
ఆత్మలో చొచ్చుకుపోతే ఈ ఆత్మ పరిశుద్ధ సన్నిధిలో నిలబడింది. యెషయా 33 అధ్యాయంలో నీతి న్యాయం అక్కడ నింపబడ్డాయి. పరిశుద్ధ స్థలాల్లో నింపబడ్డాయి. పరిశుద్ధమైన మార్గాల్లో నీతి నింపబడింది, న్యాయం నింపబడింది. ఆ హృదయంలో నీతి న్యాయాలు ఆయన సింహాసనానికి ఆధారం చెప్పబడింది వాక్యం. అటువంటి నీతి, అది కల్వరి నీతి. ఆ కల్వరి నీతిని గ్రహించావా? ఆ కల్వరి నీతిని గ్రహించగలిగారు ఎవరైనా? ఆ కల్వరి నీతిని గ్రహించుకుంటే ఈ లోకంలో ఎన్నో వాటిని విడిపించగలుగుతారు. ఈ లోకంలో ఎన్నో వాటిని విడుదల పొందగలుగుతారు. ద్వేషం ఉండదు, కక్ష ఉండదు, అసూయ ఉండదు. వారి హృదయాల్లో ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు ఉండవు. ఏది సత్యమైనదో, ఏది మాన్యమైనదో, ఏది పవిత్రమైనదో, ఏది రమ్యమైనదో వాటి మీద లక్ష్యం ఉంచుకుంటారు. వాటి మీద లక్ష్యం ఉంచుకుంటున్నప్పుడు ఇవన్నీ కూడా చుట్టూ తిరిగి ఎగిరి పారిపోతాయి. ఇవన్నీ కూడా కక్షలు, ద్వేషాలు, అసూయలు, పాపము, ఎన్నో తుచ్చమైనటువంటివి అవన్నీ కూడా అవన్నీ ఎన్నిసార్లు తిరుగుతాయో మన చుట్టూ తిరిగి అవి పారిపోతాయి, పరుగులెట్టి పారిపోతాయి. పరిశుద్ధమైన దేవుని సన్నిధి అటువంటిది ప్రభు మాట్లాడుతుంటున్నాడు. అన్నాడు ఆయన ఆదికాండంలో 48 అధ్యాయంలో 5-7 వచనం వరకు అన్నాడు, ఇదిగో నేను ఐగుప్తునకు రాకమునుపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ కుమారులో నా బిడ్డలే రూబేను షిమ్యోను వలె వారు నా వారై ఉందరు. వారి తర్వాత కన్న సంతానము నీదే. వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేర్ల చొప్పున పిలువబడుదురు. ఎటువంటి ఆశీర్వాదం ఇచ్చాడంటే యాకోబు, నీకు ఐగుప్తులో పుట్టినటువంటి కుమారులు నా కుమారులు, రూబేను షిమ్యోను వలె వారు నా కుమారులే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వారు తమ సహోదరుల స్వాస్థ్యాన్ని బట్టి, సహోదరుల పేరుని బట్టి, వారి స్వాస్థ్యాన్ని బట్టి, సహోదరుల పేర్లను బట్టి వారి స్వాస్థ్యం ఇవ్వబడుతుంది. ఎటువంటి స్వాస్థ్యం? పరిశుద్ధ స్థలంలో నిలబడ్డాడు యేసేపు. పరిశుద్ధ స్థలంలో నిలబడ్డాడు. యెషయా 33 అధ్యాయంలో అక్కడ ఏం రాయబడిందంటే, నీతి న్యాయము, సియోను నీతి న్యాయం ఎక్కడి నుంచి నింపబడిందంటే అక్కడ పరిశుద్ధ స్థలం. వాక్య రిఫరెన్స్ చూసుకోండి. 33 అధ్యాయం మరి వచ్చిన జ్ఞాపకాలు చూడండి. దాంట్లో నీతి న్యాయ పరిశుద్ధమైన స్థలాల్లో అక్కడ నింపబడ్డాయి. పరిశుద్ధమైన స్థలాల్లో క్రీస్తు యొక్క నీతి న్యాయం ఏంటంటే అది ఆత్మకు నింపబడుతుంది. ఆత్మకు నింపబడితే మనకు కాని దాన్ని ఇంత కూడా మనం పొందుకోలేము. మనకు కాని డబ్బు కానీ, మనకు కాని ఆస్తి కానీ, మనకు కానటువంటిది ఏది కూడా ఇంత కూడా పొందుకోలేము. మనం దాన్ని ఆశించలేము. క్రీస్తు నీతి అత్యధికంగా మనలో ప్రకాశిస్తూ ఉంటే ఆ చెడు డబ్బును కానీ, ఆ చెడు సంబంధమైన విషయాలు, కార్యాలు కానీ ఒక వ్యక్తి దాన్ని ఆశ చూపలేదు దాని మీద. ఆ విధంగానే యేసేపుని చూసాడు యాకోబు. ఆయనకి ఇవ్వని స్వాస్థ్యం ఎక్కడ ఇవ్వబడిందంటే పరిశుద్ధ స్థలాల్లో ఇవ్వబడింది. పైనుండి మింటి దీవెలతోనూ, క్రింద దాగిన అగాధ జలంలో దీవెలతోనూ క్రీస్తులో దాచబడిన దీవెనలు ఇతనికి ఇవ్వబడ్డాయి. నూతన నిబంధనలో దాచబడిన యొక్క క్రీస్తు యొక్క ఆశీర్వాదం యేసేపుకి ఇవ్వబడింది. ఈ పిల్లల్ని ఎక్కడ పెట్టాడు దేవుడు? ఆ పిల్లల్ని మనష్షే, ఎఫ్రాయిముని ఎక్కడ పెట్టాడంటే, వీరు నా పిల్లలు, వీళ్ళు ఇశ్రాయేలు గోత్రాలను బట్టి ఇశ్రాయేలు గోత్రాల్లో చేర్చబడ్డారు వాళ్ళు. ఎందుకంటే తల్లి ఈజిప్షియన్ అయినా సరే తండ్రి ఇశ్రాయేలీయుడు యేసేపు. వాళ్ళు ఈ గోత్రాల్లో చేర్చబడి 12 గోత్రాలకి, ఈ 10 గోత్రాలకి ఏ విధంగా ఆశీర్వాదం ఇవ్వబడిందో ఈ 2 గోత్రాలకు కూడా ఆశీర్వాదం ఇవ్వబడింది. ఈ పేర్లు ఎక్కడ రాయబడిన వీళ్ళ పేర్లు పరలోక యెరూషలేములో రాయబడ్డాయి, ఊరీము తుమ్మీములో రాయబడ్డాయి, అహరోన్ బ్రెస్ట్ ప్లేట్ మీద రాయబడ్డాయి. అన్ని చోట్ల ఇశ్రాయేల్ 10 పేర్లలో ఈ 2 పిల్లల పేర్లు కూడా దాంట్లో రాయబడ్డాయి. జ్ఞాపకం చేసుకోవాల్సింది. అంటే ఎటువంటి ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడో చూడండి. అందుకోసం యేసేపు సంతతి, ఇశ్రాయేలు సంతతి అన్నాడు. దాంట్లో ఇశ్రాయేలు గోత్రాలలో యేసేపు ప్రత్యేకించబడిన వ్యక్తి అని చెప్పడం కాదు అక్కడ అర్థం. తను ఒక ఈజిప్షియన్ చేసుకోవటం వలన మరి ఏ విధంగా కూడా ఈ బైబిల్ గ్రంథంలో ఆసాపు రాసినటువంటి వర్డింగ్ ఇది. ఈ వర్డింగ్ ఎలా ఫ్రేమ్ చేయబడిందంటే దాంట్లో అసలు ఊహించలేరు ఎవరు కూడా. ఎక్కడ కూడా రాయబడలేదు ఈ మాట. ఏ యొక్క గ్రంథంలో అంటే ఏ యొక్క అధ్యాయాల్లో కానీ, ఏ యొక్క కొత్త నిబంధనలో కానీ ఇలా ఈ విషయంలో ఎక్కడ కూడా రాయబడలేదు. అక్కడ వారు నా పిల్లలు అన్నాడు. నా పిల్లలు ఇశ్రాయేలు గోత్రాలను బట్టి వారు చేర్చబడతారన్నాడు దేవుడు. ఎంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడంటే తర్వాత వాళ్ళు ఎలా ఫలించారంటే ఎఫ్రాయిం మనష్షే యోర్దానికి 2 వైపులా ఫలించారు.
యోర్ధానికి రెండు వైపులా యోర్ధాన్ అనేది ఏంటంటే శిలువానుభవానికి సాదృశ్య గుర్తు. అది యోర్ధాన్ అనేది యోర్ధాను నది అనేది శిలువానుభవానికి సాదృశ్య గుర్తు. అది ఈ దాంట్లో వాళ్ళకి దారి ఏర్పడినప్పుడు 12 గోత్రాల పేర్లు 12 గోత్రాలు తీసుకొచ్చి ఆ యొక్క మధ్య ఎక్కడైతే వాళ్ళు కాళ్ళు పెట్టారో యాజకుల కాళ్ళు ఆ యొక్క యోర్ధాన్లో పెట్టినప్పుడు ఆ స్థలం యాజకుల కాళ్ళు అక్కడ తాకగానే అక్కడ మార్గం ఏర్పడితే అక్కడ వారి గుర్తుగా 12 గోత్రాల యొక్క పేర్లు స్టోన్స్ అక్కడ పెట్టారు వాళ్ళు. అది ఒక బైబిల్ చరిత్రలో ఏమో రాయబడిందండి. ఆ ప్రదేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన బాప్తిస్మ ఇచ్చినటువంటి యోహానుకు బాప్తిస్మ ఇచ్చినటువంటి ఆ స్థలం అని చెప్పబడింది. యోర్దాన్ నది ఆ స్థలంలో యోహానుకు బాప్తిస్మ ఇచ్చాడు ప్రభు. ఆ సింబల్ ఏంటంటే యోర్దాన్ యొక్క శిలోనుభవం ఏంటంటే శిలోనుభవంలో అది ఒక వ్యక్తి ఓహో అంటే ఆహా అంటే పొందేది కాదు. అది ఇప్పుడు అలా అయిపోయింది. దుష్టుడు ఎక్కడ ఒక వ్యక్తిని చీట్ చేస్తున్నాడంటే అక్కడ చీట్ చేస్తున్నాడు. ఒక వ్యక్తిని అక్కడ చీట్ చేయడం మాత్రమే కాదు. మీరు ఏమనుకోవద్దు, ఎందుకంటే ఇలా చెప్తున్నానని. నేటి సంఘ జీవితంలో ఏమీ లేని వ్యక్తులు ఏ జ్ఞానం లేని వ్యక్తులు, క్రీస్తు యొక్క జ్ఞానం లేనటువంటి వారు, రక్షణ లేనటువంటి వారు, విధంగా రక్షణ లేనటువంటి వారు ఆ ఉన్నత స్థలాలు ఎక్కితే ఏం ప్రయోజనం అవుతుంది సంఘానికి? నా హృదయ వేదన చాలా భయంకరమైన వేదన. అది చాలా భయంకరమైన వేదన నా హృదయంలో. అటువంటి వాళ్ళు ఎన్నో చోట్ల చూస్తున్నాను. అసలు కొంతమంది అంటారు వాళ్ళే నేర్చుకుంటారండి వాక్యం, వాళ్ళే నేర్చుకుంటారండి కొన్ని సంవత్సరాలు పోతే అంటారు. కానీ అది కాదు, వాళ్ళు నేర్చుకోవచ్చు కొన్ని సంవత్సరాలు, అది కాదు కావాల్సింది. గుండెల్లో పుట్టాలి వాక్యం. ప్రసవ వేదన గర్భంలో పుట్టుతుంది. ఆ గర్భంలో ఆ వేదన పుట్టాలి. అది ఆ వ్యక్తి నిజమైన క్రీస్తు యొక్క యాజకుడు. ఆ వ్యక్తి క్రీస్తు యొక్క యాజకత్వాన్ని పొందిన వ్యక్తి, క్రీస్తు యొక్క వేదనలో తీయబడినటువంటి ఆ స్టోన్ క్రీస్తు వేదనలో స్థాపించబడినటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ రాయి, అమూల్యమైన రాయి. క్రీస్తు ఎటువంటి అమూల్యమైన రాయో ఈ వ్యక్తి అటువంటి అమూల్యమైన రాయి. అటువంటి అమూల్యమైన రాళ్ళు సంఘానికి కావాలి. అటువంటి అమూల్యమైన రాళ్ళు సంఘానికి కావాలి. మరి ఒక విధంగా చెప్పాలంటే నేను ఈ స్థాయికి రావాలంటే చాలా సంవత్సరాలు పట్టింది. రహస్యంగా దాక్కున్నాను, గదుల్లో దాక్కున్నాను, పుస్తకాలు రాసుకుంటూ గడిపాను. వాక్యం చెప్పాలని తాపత్రయపడ్డాను. కొన్ని స్థలాలకు నా అంతగా నేనే వెళ్ళాను. కొంతమంది తులసివేశారు, రానివ్వలేదు ఎక్కడికి కూడా. కారణం ఏంటో తెలియదు. చెప్పాలంటే నేను వాక్యాన్ని ప్రబలమై నా అంతరంగ గుండె మండుతూ ఉంటే అడుగు పెట్టనివ్వలేదు చాలా స్థలాల్లో. కానీ వేదన పడింది హృదయం. ఒక రాత్రి నా మంచం మీద కూర్చొని ఏడుస్తున్నాను. ప్రభా ఎప్పుడు వాడుకుంటావు నువ్వు నన్ను? వేదన పడుతుంది హృదయం. కన్నీళ్ళు కరుస్తావు నాకు రాత్రి కాడ సమయంలో. అనుకున్నాను ప్రభా ఇంకా వయసు అయిపోయిన తర్వాత ముసలి వయసు వచ్చాక, ఓల్డ్ ఏజ్ వచ్చాక వాడుకుంటావు ప్రభా, ఇప్పుడు వాడుకోవా నువ్వు నన్ను అని వేదన పడ్డాను. చాలా వేదన పడ్డాను నేను. ఆ వేదన పడినప్పుడు ఆ రాత్రి ప్రభు నాతో మాట్లాడాడు. ఆ రాత్రి మనుషుల మాట విననా, దేవుని మాట విననా? నాలాంటి వ్యక్తి ఇలా పబ్లిక్గా వాక్యం చెప్తుందంటే హర్షించాలి, హృదయాలు ఆనందించాలి, కీర్తనలు పాడాలి, ప్రభువుని గణపరచాలి. అంతేకాని నా మీద అసూయ పడకూడదు. పరిశుద్ధుడైన ప్రభు, అంత ఉన్నతమైన ప్రభువుని సేవిస్తున్నందుకు ఆ ప్రభువుని గురించి చాటు చెప్తున్నాను నేను. నన్ను గురించి చాటు చెప్పుకోవటం లేదు. క్రీస్తు యొక్క మహత్తరమైన శక్తి ఈ లోకంలో చాటు చెప్తున్నాను. దాచబడి ఉన్నటువంటి క్రీస్తు స్వరూపాన్ని లోకంలోకి తేవాలని వేదన పడుతుంది హృదయం. అటువంటి పరిశుద్ధుడు ప్రభు అని నా అంతరాత్మ బిగ్గరగా కేకలు వేస్తుంది అంతరంగంలో. అది నేను చెప్పకుండా ఇంకా నేనే చెప్పగలను. దేవుని చిత్తానికి అనుగుణంగా నేను నడుచుకోకుండా మరొకరి యొక్క తలంపులకి నేను అనుగుణంగా నడుచుకోలేను. ప్రభు నాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి ఈ దర్శనాన్ని ప్రభు నాకు ఇచ్చినప్పుడు శ్రమని తలంచలేదు, కష్టం అని తలంచలేదు. కానీ నా అడుగులు ప్రభు అడుగుల్లోనికి అడుగు వేస్తున్నానని మాత్రమే మీరు భావించండి. అంతే. యథార్థతో వాక్యం ప్రకటిస్తున్నానే కానీ దీనిలో కుటిలత ఏను, అపవిత్రత ఏను, మరి ఏది కూడా దీంట్లో దాచిపడి ఉండలేదు. యథార్థమైన రీతిగా నా ప్రభువుని గురించి నేను ఈ దేవుని సన్నిధిలో తెలియజెప్తున్నాను తప్ప మరొక విధంగా ఏది కూడా కాదు. ఈ యోర్దాను అనుభవంలో తండ్రి అయిన యేసేపు ఎలా ఫలించాడో, కుమారులైన మనిషి ఎఫ్రాయిములు యోర్దానులో రెండు వైపులు, యోర్దాను అవతల సైడ్ ఫలించారు, యోర్దాను యువతల సైడ్ రెండు వైపులా ఫలించారు. అది డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్ అంటే అవి. ఈ డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్
ఇశ్రాయేల్ గోత్రాలు చేర్చబడటమే కాకుండా ఈ గోత్రాల పరలోక యెరూషలేములో కూడా వీరి పేర్లు కూడా చేర్చబడ్డాయి. ఈ ఆశీర్వాదం ఎటువంటి ఆశీర్వాదం ఇచ్చాడంటే దేవుడు అటువంటి ఆశీర్వాదం ఇచ్చాడు యోసేపుకి అని జ్ఞాపకం చేసుకుందాం మనం. తర్వాత వాక్యభావం చూసినట్లయితే ఏంటి, యాకోబు అంటాడు యోసేపుని దీవించి, సమస్తమైన ఉపద్రవముల నుండి నన్ను తప్పించిన ఆ దూత ఈ పిల్లల్ని ఆశీర్వదించును గాక. ఆదికాండం 48:16 ఆదికాండం 48:16 సమస్తమైన ఉపద్రవాల నుంచి నన్ను తప్పించిన ఆ దూత ఎవరంటే నరస్వరూపియగు అతను. నరస్వరూపియగు అతను ఆ దేవుడు, నరస్వరూపియగు ఆ దూత, సమస్తమైన ఉపద్రవాల్లో నుంచి నన్ను తప్పించినటువంటి ఆ దూత అంటాడు దాకా. ఆ దూత మోషేతో మాట్లాడినట్టు ప్రభు, నా దూతను నేను నీకు ముందుగా పంపిస్తున్నాను అన్నాడు. దాంట్లో ఆ దూత యాకోబుతో మాట్లాడినటువంటి ఆ ప్రార్థనలో బలపరిచినటువంటి అదేంటి తన హస్తాన్ని లేవనెత్తినటువంటి దేవుడు, నరస్వరూపియగు అతడు ఏంటి యాకోబును బలపరిచినటువంటి దేవుడు, అతను బాహువులు బలపరిచినటువంటి ప్రభు. నేను కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలం వలన అతడు యోసేపును ఆశీర్వదిస్తాను. నేను కొలుచు పరాక్రమశాలి అయిన ఆ దేవుని హస్తబలం వలన అంటాడు దాంట్లో. దేవుడు ఒక మాట రాయబడింది దాంట్లో. అంటే ఎటువంటి ప్రార్థన, ఎటువంటి నరస్వరూపియగు దేవుడు ఆ దూత మోషేను బలపరిచాడు, ఇటు యాకోబును బలపరిచాడు, యోసేపును బలపరిచాడు. ఆయన అదేంటి కారాగారం ఉన్నప్పుడు, ఎన్నో సంవత్సరాలు కారాగారం ఉన్నప్పుడు ఎలా వేదన పడి ఉంటాడు. ఒక్కసారి ఆలోచించుకోండి. మనమైతే దేవుడు ఎక్కడున్నాడు అని అంటాం, దేవుడు ఎక్కడున్నాడు అంటాం. చాలాసార్లు నేను కూడా అలా అనుకునేదాన్ని, దేవుడు ఎక్కడున్నాడు దేవుడు అనుకునేదాన్ని హృదయంలో. ప్రభువా ఎలా విడిపిస్తావు ఈ శ్రమల జీవితం నుంచి అనుకునేదాన్ని నేను కూడా. కానీ ఎక్కడ యేసేపు అక్కడ అనుకున్నట్లేదు. ఎందుకు యేసేపు జీవితం నాకు అంత ఇష్టం అంటే ఎంత తరిగినా ఎంత చెప్పినా తరగట్లేదు ఆ వాక్యం. ఎన్ని వాక్యాల్లో వల్లించినా సరే కొత్త సబ్జెక్ట్ నాకు దొరుకుతూనే ఉంది. యేసేపు గురించి దొరుకుతూ ఉంది. ఈ పిల్లల్ని ఆశ్రయించను కాక ఈ పిల్లల్ని ఎవరు ఆశ్రయిస్తారంటే యేసు అనే ఆదూత, మన కోసం ప్రాణం పెట్టినటువంటి నూతన నిబంధనలో రానే ఉన్నట్టు ఆదూత ఈ పిల్లల్ని ఆశీర్వదించాలి. ఈ పిల్లల్ని ఆయన ఆశీర్వదించాలి. ఈ పిల్లల్ని ఎందుకంటే పరిశుద్ధుడైనటువంటి ప్రభు, ఆయన పరిశుద్ధ స్థాయిలో నిలబడినటువంటి బిడ్డల్ని ప్రభు ఆశీర్వదిస్తాడు. ఓ సంగమా, యవనస్తులారా, ఆ స్థాయిలో నిలబడినటువంటి బిడ్డలైన మీరు దేవుని ఆశీర్వాదం మీరు తప్పకుండా పొందుకుంటారు. ఆ స్థానం నిలబడటానికి వెనుకడవద్దు, హృదయాన్ని వెనక్కి తోసివేసుకోవద్దు. ఎందుకంటే ఆయన నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు. ఆయన నీతిని ప్రేమించాడు ప్రభు. నీతి కుమ్మరించబడింది, ఆకాశము మహావర్షం కుమ్మరించింది, భూమి నీతిని మొలిపించింది. జ్ఞాపకం చేసుకోండి, ఆకాశము మహావర్షాన్ని కురిపించింది, భూమి నీతిని మొలిపించింది. నీతి స్వరూపమైన క్రీస్తుని భూమి మొలిపించిందంటే ఆయన యొక్క ఆ శరీరం మానవ శరీరాకారంగా ఈ భూమి మొలిపించింది. అంటే మానవ రూపకంగా మానవ జన్మగా ప్రభు మరి గర్భంలో పుట్టాడు. ఈ భూమి మొలిపించింది. అంతరిక్షం నుంచి మహావర్షం కురిసించింది. అంతరిక్షం నుంచి దైవత్వమిక ఆ స్థాయి వెదజల్లబడింది. దైవత్వం మానవత్వం రెండు కలుసుకున్నాయి. అటువంటి ప్రభు నీకు రక్షకుడి ఉండగా నీ ఆత్మ ప్రభు దగ్గరికి రాకుండా మరి దేని దగ్గరికి మరి వెనక చోటకి వెళ్ళడానికి వీల్లేదు. ప్రభు అంగీకరించినటువంటి స్థానాన్ని ఓ యవనస్తులారా మీరు గ్రహించుకోండి. ఈ పిల్లల్ని ఆశీర్వదించినటువంటి దూత, ఈ పిల్లల్ని ఎవరు ఆశీర్వదించారంటే ఆ దూత నరస్వరూపియగు అతను ఒకడు వచ్చి ఆ పిల్లలకి ఎటువంటి ఆశీర్వాదం ఇవ్వండి. వారి యోర్దానికి 2 వైపులా ఫలించారు ఆ పిల్లలిద్దరూ కూడా. తర్వాత వాక్యంలో చూసినట్లయితే కనుక ఆ దూత ఎవరంటే క్రీస్తు అని చెప్పబడిన తర్వాత యాకోబుని ఏ విధంగా ఉపద్రవాలంటే ఎటువంటి ఉపద్రవాలు యాకోబు కలిగిని, ఎటువంటి ఉపద్రవాల్లో యాకోబు తప్పించబడ్డాడు. మామూలు విషయం కాదు. యాకోబు అలాగే ఏడ్చాడు. యాకోబు, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదించు. ఎన్నోసార్లు చెప్పాను కానీ ఆ మాటలు నేను చెప్పలేనిక. నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు. లక్షలు ఉండవచ్చు, కోట్లు ఉండవచ్చు, క్రోర్స్ ఉండవచ్చు, 10 మంది పనిచేసే వాళ్ళు ఉండొచ్చు, ఎంత ఆస్తి ఉండొచ్చు. కానీ ఒక్క ప్రార్థన చేయి, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదించు. నువ్వు భూలోకాన్ని పరలోకాన్ని ఏలుబడి చేసినటువంటి పరిశుద్ధ స్వరూపియగు నీవు, ఈ లోకంలో మానవ స్వరూపిగా పుట్టినటువంటి నీవు నన్ను ఆశీర్వదించు ప్రభువా, నా అంతరంగాన్ని ఆశీర్వదించు. ఆ ప్రార్థన ఎన్నిసార్లు చేయగలుగుతారు? ఒక జీవితం ఎన్నిసార్లు చేయగలుగుతారు? ఒక్కసారి కాదు ఆ ప్రార్థన చేయగలిగేది. ఎన్ని వందల సార్లు చేయగలుగుతారు? ఎన్ని వందల సార్లు అంటే ఏ వ్యక్తి అనాలోచితంగా ప్రార్థన చేయరు. అనాలోచితంగా ప్రార్థన ఎవరు కూడా చేయరు. చాలా ఉన్నతమైన స్థాయి చెందిన వ్యక్తులు చేయగలిగే ప్రార్థన అది.
ఉన్నతమైన స్థాయి చెందిన వ్యక్తులు అంటే డబ్బు గల్లోళ్ళు చేసే ప్రార్థన కాదు నేను చెప్పేది. ఒకవేళ డబ్బు అన్నీ కలిగి సేవలో ధన్యులైన వాళ్ళు కూడా ఉన్నారు, నేను డబ్బు గురించి కూడా చెప్పడం లేదు. ఆ హృదయం, ఒక హృదయం ఉంటుంది, ఒక హృదయం రాయి, ఒక అమూల్యమైన రాయి, చెక్కబడినటువంటి రాయి ఒక హృదయంలో ఉంటుంది. ఈ చెక్కబడిన రాయిలో ఒక వజ్రంలో ఉంటే వజ్రానికి ఎన్నో కోణాలు ఉంటాయి, ఎన్నో వందల వేల కోణాలు ఉంటాయి. కానీ ఈ రాయిలో, ఈ అమూల్యమైన రాయిలో ఎన్ని కోణాలు చెక్కబడ్డాయో అన్ని కోణాలలో క్రీస్తు యొక్క రక్త ముద్రలే ఉన్నాయి. ఆ కోణాల్లో క్రీస్తు యొక్క రక్తం ముద్రలే ఉన్నాయి. ఆ కోణాల్లో ఆ అమూల్యమైన రాయి, ఆ రాయి ఒక హృదయంలో స్థాపించబడుతుంది. ఎప్పుడు స్థాపించబడుతుంది అంటే క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు అమూల్యమైన ఆ వజ్రం ఆత్మలో, అది రక్త కోణాల మధ్య, అంటే ఆ క్రీస్తు యొక్క రక్త కోణాలంటే ఆత్మకి ఒక వ్యక్తికి ఇవ్వబడతాయి, తప్పకుండా ఇవ్వబడతాయి. ఆ రక్తంలో ముంచబడిన వ్యక్తికి తప్పకుండా ఆ రక్త కోణాలు ఆత్మలో ప్రకాశిస్తాయి. ఈ రక్త కోణాలు ఆత్మలో ప్రకాశించినప్పుడు ఒక వ్యక్తి హృదయంలో ఎన్ని రకాలైనటువంటి రాళ్ళు ఉన్నాయో 12 రకాలైనటువంటి రాళ్ళు ఉన్నాయి. దాంట్లో 12 రకాలైనటువంటి రంగులు ఉన్నాయి. దాంట్లో బైబిల్ గ్రంథంలో మీకు అందరూ తెలుసు, నేను ఎన్ని పేర్లు చెప్పలేను. నీలం ఉంది, పచ్చ ఉంది, వైడూర్యం ఉంది, పుష్పరాగము ఉంది, గోమేధికం ఉంది, తర్వాత వైడూర్యం ఉంది, తర్వాత ఎన్నో రకాలైన రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళు ఎలా ఏర్పడ్డాయి? ఈ రాళ్ళు ఎలా ఏర్పడ్డాయి అంటే అది కూడా చాలాసార్లు చెప్పాను, అది కూడా ఇప్పుడు చెప్పలేను. కానీ ఒక మాట చెప్తున్నా, ఈ రాళ్ళు ఎలా ఏర్పడతాయి అంటే ఒక హృదయ అంతరంగంలో క్రీస్తు గుణగణాలు ఆత్మలో ప్రకాశించినప్పుడు, ఈ వ్యక్తిగతమైన జీవితం క్రీస్తు గుణగణాలని ప్రకాశింపజేసినప్పుడు వీటి కలయికలో ఆ రాళ్ళు హృదయంలో, ఆ కాంతులు హృదయంలో ఏర్పడతాయి. అది ఆ హృదయంలో ఏర్పడితేనే ఈ జీవగ్రంథానికి మార్గం తెరవబడుతుంది. దైవత్వం లేనటువంటి వ్యక్తి, రక్షణ ఏంటో తెలియనటువంటి వ్యక్తి, రక్షణ యొక్క స్థాయి తెలియనటువంటి వ్యక్తి, క్రీస్తు రక్తం యొక్క స్పర్శ లేనటువంటి వ్యక్తి ఈ బైబిల్ గ్రంథాన్ని విప్పి చెప్పడానికి వారికి వల్ల కాదు, సాధ్యం కాదు. రక్షణ ఎందుకు అంత అమూల్యమైందంటే ఒక వ్యక్తి పాపం నుంచి విమోచించబడ్డాడు, ఆ వ్యక్తి నీతిని కనుగొన్నాడు, ఆ వ్యక్తి అనే దాని గుర్తు అంతరాత్మలో పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిలో ఆ సాక్ష్యం ఇవ్వగలగాలి. ఈ బిడ్డ నా కుమారుడు లేక నా కుమార్తె, నా కుమారుడైనా లేకపోతే నా ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తం వీరిలో ఉందని పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇవ్వగలగాలి. ఆ సాక్ష్యం ఇస్తేనే ఆ వ్యక్తి క్రీస్తునందు విమోచించబడిన వ్యక్తి అని మనం నమ్మగలం. వారి మాటలు సాక్ష్యం ఇస్తాయి, వారి జీవితం సాక్ష్యం ఇస్తుంది, వారి నడక సాక్ష్యం ఇస్తుంది, వారి బతుకులు సాక్ష్యం ఇస్తాయి, వారి వస్త్రధారణ సాక్ష్యం ఇస్తుంది, వారి జీవించే ప్రతి విధానం కూడా సాక్ష్యం ఇస్తుంది. ఎవరంటే మనం చెప్పుకోవసరం లేదు, సాక్ష్యాన్ని మనం చెప్పుకోని అవసరం లేదు. మన జీవిత విధానమే క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తుంది. మనం బయటికి చెప్పుకొని తిరగని అవసరం లేదు. ఎవరు అంటే ఈమె క్రీస్తుని అంగీకరించిన వ్యక్తి. అటువంటిది ఇప్పుడు నేడు ఎందుకు కనబడటం లేదు? అటువంటిది నేటి సంఘాలు ఎందుకు కనబడటం లేదు? అన్ని సంఘాల్లో కనబడటం లేదని కాదు, కొన్ని సంఘాలు కనబడుతుంది కాదంటం లేదు. ఆ నిజస్వరూపం కనబడకపోతే సంఘం ఎలా వర్ధిల్లుతుంది? ఎవరైనా వాక్యం వినేవాళ్ళు బోధించే వాళ్ళని చూస్తారు. ఆ విషయాన్ని చెప్పడం బాగోదు, అందుకోసం దాని ముందుకు వెళ్ళిపోతున్నాను నేను. మన జీవిత విధానం ఎంత ఉన్నతమైనదిగా దిద్దపడుతుందో క్రీస్తు యొక్క స్థాయి అంత మన జీవితంలో ఎంత నింపబడుతుందో ఆత్మలు అన్నీ ఆకర్షించబడతాయి. మన జీవితం ఒకటైతే, మన జీవితం ఒక విధంగా బతుకుతే, బైబిల్ విధంగా చెప్తూ ఉంటే, మన బోధ పెద్ద బోధలు బోధిస్తే ఎవరింటారు? అసలు ఎవరు కూడా వినరు. ఎవరింటారండి? ఎవరు కూడా వినరు. ఆ వాక్యాన్ని ఎవరు కూడా నవ్వుతారు, బయటికి వెళ్తే నవ్వుతారు ఆ వాక్యం విని. ఇందుకు కారణం ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఉన్న అమూల్యత, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ స్థాయి, చెప్పేవాళ్ళు బోధించేవాళ్ళు ఎలా ఉంటారు అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరచాలి ఆ సత్యాన్ని. అందుకోసం దీంట్లో ఆ దూత అన్నాడు, దాంట్లో ఆ దూత, ఈ దూత అంటే సమస్తమైన ఉపద్రవాల నుంచి నన్ను తప్పించిన ఆ దూత ఈ పిల్లలను ఆశీర్వదించను కాక. ఎటువంటి ఆశీర్వాదం ఇవ్వబడిందంటే ఆ పిల్లలకి మామూలు ఆశీర్వాదాలు ఇవ్వలేదు. యోసేపు సంతతిలో ఎఫ్రాయిము మనష్షేలో ఇద్దరి యొక్క స్వాస్థ్యాల నుంచి 2 ఆశ్రయపురాలు కట్టబడ్డాయి. జ్ఞాపకం చేసుకోండి. అది చాలాసార్లు చెప్పాను నేను. ఏంటి ఆశ్రయపురం ఏంటంటే మనం ఫలించే కొలది, మన జీవితం ఫలించే కొలది క్రీస్తు యొక్క ఆశ్రయస్థానం మన జీవితాలలో తెరవపడుతుంది. ఆశ్రయపురం అంటే ఏంటంటే, ఆశ్రయపురాన్ని అందరికీ కూడా తెలుసు, దాన్ని వివరించలేను ఇప్పుడు నేను. దాన్ని నేరుగా నేను చెప్పాలంటే కనుక, ప్రభువుని ఎరిగే కొలది, ప్రభువుని గ్రహించుకునే కొలది, ప్రభు ప్రేమలు విస్తరించే కొలది, పరిచర్య విస్తరించే కొలది ఆశ్రయపురం ఏంటంటే క్రీస్తు యొక్క ఆశ్రయస్థానం ఆ వ్యక్తి హృదయంలో తెరవబడుతుంది. అంతకంతకు తెరవబడుతుంది, మార్గం తెరవబడుతుంది, పరిచర్య ధన్యం అవుతుంది, పరిచర్య ప్రబలుతుంది.
అనేక ఆత్మలు చేర్చబడతాయి, అనేక ఆత్మలు రక్షించబడతాయి. ఆ విధంగా ఎఫ్రాయిం మనుషుల నుంచి 2 ఆశ్రయపురాలు తెరవబడినాయి అని జ్ఞాపకం చేసుకోండి. తర్వాత యాకోబు యోసేపు సంతతి అన్నాడు. అంటే యోసేపు సంతతి ఎంత విస్తరించిందో ఆలోచించుకోండి. మనిషి గోత్రం, ఎఫ్రాయిం గోత్రం. ఓ తల్లి ఈజిప్షియన్ తను, అంటే అర్థం ఏంటంటే ఐగుప్తి దేశానికి చెందినటువంటి స్త్రీ ఆమె. అటువంటి ఆ స్త్రీ యోసేపు భార్య. దేవుడు ఎంత కృప చూపించాడంటే యోసేపు మీద, లేకపోతే ఆ స్త్రీకి ఎంత కృప చూపించాడంటే యోసేపుని ఇవ్వడంలో దయ, అసలు దయ కేవలం దయతో యోసేపు ఆమెకు భర్తగా చేయబడ్డాడు. ఆ సంతానాన్ని కూడా ప్రభు దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి 2 సంతానాల మధ్యలో, అంటే ఇశ్రాయేలు గోత్రాలలో ఇటు యోసేపు గోత్రంలో మధ్యలో యోసేపు జ్ఞానం పలు విధాలుగా ప్రకాశించింది. జ్ఞాపకం చేస్తూ పలు విధాలుగా ప్రకాశించింది. అంతరాత్మలో ప్రభువును కలిగి ఉంటే ఆ జ్ఞానం ప్రకాశించాలి. మనం ఇలా ఉన్నాం అలా ఉన్నాం చెప్పుకోవడానికి కాదు. మన అంతరాత్మలో జ్ఞానం ఉంటే మన ముఖ వెలికలే వేరే ఉంటాయి, మన జీవిత విధానమే వేరే ఉంటుంది, మన దర్శనమే వేరే ఉంటుంది. జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి స్థాయిని ప్రభు నేను పూర్తి చేయలేకపోతున్నాను, వాక్య భాగాన్ని చేయలేకపోతున్నాను దాంట్లో. ఎందుకంటే దాంట్లో ఒక మాట ఉంది, నీ బాహుబలం వలన వారిని విమోచించావు. ఎలా విమోచించాడు వాళ్ళని? నీ బాహుబలం వలన అన్నాడు. అక్కడ నీ బాహుబలం అంటే ఆయన బాహువు అంటే అసలు ఇశ్రాయేలు పక్షంగా మోషేతో మాట్లాడుతూ ప్రభు అంటాడు దాంట్లో ఏషియా గ్రంథంలో రాయబడి ఉంది, మహిమ కలిగిన బాహువు మోషేకి తోడై ఉన్నది. మహిమ కలిగిన బాహువు అంటే ప్రకాశించేటువంటి ఆ యొక్క బాహువు మోషేకు తోడై ఉంది కాబట్టి అన్ని విధాలుగా ప్రభువుని చూచాడు. సేవా దర్శనంలో క్రీస్తుని చూడగలగాలి, సేవా దర్శనంలో వాగ్దానాలని సారం పొందాలి, సేవా దర్శనంలో ఈ బైబిల్ గ్రంథం యొక్క మాధుర్యం అనుభవించాలి, సేవా జీవితంలో ఈ జీవపు ఒట్టలో ఆత్మకు తెలియపరచబడాలి, ఆత్మ త్రాగాలి. సేవా జీవితంలో ఈ బైబిల్ గ్రంథంలో ఫలం ఆత్మ అనుభవించాలి, విప్పారిన ఫలం అనుభవించాలి. ఈ ఫలం అనుభవించడం కాదు, జ్ఞానం ఆత్మ తెరవబడాలి. ఇన్నిటి మధ్య సేవ విప్పారుతుంది. ప్రేమ లేని హృదయంలో, క్రీస్తు ప్రేమను చాటించలేని హృదయంలో ఇవన్నీ వారి హృదయాలకు అందం, ఏమాత్రము తెలియపరచబడవు. క్రీస్తు ప్రేమ రుచి చూడని హృదయంలో, కలువరి ప్రేమని తాగని హృదయంలో, కలువరి ప్రేమను హత్తుకొనని హృదయంలో, క్రీస్తు యొక్క ప్రేమ తెలియనటువంటి హృదయంలో జ్ఞానం తెలియదు, జ్ఞానాత్మ తెలియదు, ఫలం తెలియదు, మాధుర్యం తెలియదు, జీవపుటలు తెలియవు. ఇవన్నీ తెలియవు. జీవధారలతో నింపబడినటువంటి బైబిల్ గ్రంథం ఏంటో ఆత్మకు తెలియపరచబడదు. ఇన్ని సత్యాలు ఈ గ్రంథంలో దాచబడి ఉన్నాయని సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే. ముగించేస్తాను. మళ్ళీ ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించగాక. ప్రభువానికి స్తోత్రాలు, వందనాలు తండ్రి. నమ్మదైన తండ్రి నీకు వందనములు. ప్రభువా, భారభరితమైన నీ వాక్యాన్ని ప్రకటించడానికి ఈ హృదయం చాలా తండ్రి, ఈ హృదయం సరిపోదు. ఈ మానవ జీవితంలో జీవించే విధానంలో ఈ శక్తి సరిపోదు ప్రభువా. మనుషులు డీలా పడిపోతారు తండ్రి. కానీ అంతరాత్మలో ఉంచినటువంటి నీ యొక్క పరిశుద్ధ సౌందర్యం, నీ పరిశుద్ధమైన కళలు ప్రభు నీ జ్ఞానాన్ని పారజేస్తాయి, నీ జ్ఞానాన్ని పారజేస్తాయి తండ్రి. అది ఎలా మెరిస్తాయో తెలియదు. ఏ చోటు నుంచి ఏ చోటుకి మెరుస్తుందో ఆ జ్ఞానం యొక్క సౌందర్యం ఎవరికి అర్థం కాదు ప్రభు, అర్థం కాదు. నీ గ్రంథంలో దాచబడినటువంటి ఆ జ్ఞానం ఆత్మ గ్రహించినప్పుడు నీ గ్రంథం తిరుగుబడువా, నీ వాక్యం ప్రకటించబడటానికి నా ఆత్మ, నా అంతరాత్మ చూడసాగింది. నేను తండ్రి, నేను చూడసాగింది ప్రభు. ఈ శరీరం బలహీనమై నిలబడింది, కానీ నీ ఆత్మ బలమైందే నిలబడింది ప్రభు. నీ బాహువు, పరిశుద్ధ బాహువు ఆధారమై నిలబడింది ప్రభు. తండ్రి, నీకు ఎన్నో వేల వందనాలు, నీకు ఎన్నో వేల వందనాలు. వాక్యాన్ని బిడ్డలను మీరు ఆశ్రయించి ప్రభు మీరు ఘనత పొందండి ప్రభు, మీరు మహిమ చెందమని ప్రభు యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నబీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.